ఈ ప్రధానమైన ఈ 4 ముఖ్య అంశాలు ఒకటేంటంటే గతంలో మీరు చూసిన పెద్ద రైస్ కార్డులు, రేషన్ కార్డులు, వాటిలో ఎవరి ఫోటోలు నింపుకునే ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా ఖచ్చితంగా పౌరులకి ఇది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సహాయంతో కలిసి చేసే కార్యక్రమం కాబట్టి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తున్న ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి ఈ స్మార్ట్ కార్డ్ని మేము ఈ ప్రక్రియ పూర్తి అవగానే రైస్ కార్డ్ సర్వీసెస్ ఒక నెల పాటు మేము ఓపెన్ చేసి పెడతాం అందరికీ మే నెలలో. సో గ్రామ సచివాలయం, వార్డు సచివాలయంలో పోయి నమోదు చేసుకోవచ్చు. అదేవిధంగా ఒక వారం తర్వాత రేపటి నుంచేమో, రేపు ఉదయం నుంచే గ్రామ సచివాలయం, వార్డు సచివాలయానికి వెళ్ళి ఈ కార్డు గురించి వివరాలు చెక్ చేసుకుని కొత్తవి ఏమైనా ఉంటే వివరాలు మీరు నమోదు చేసుకోవచ్చు. ఈ ప్రధానమైన ఈ 4 ముఖ్య అంశాలు ఒకటేంటంటే గతంలో మీరు చూసిన పెద్ద రైస్ కార్డులు, రేషన్ కార్డులు, వాటిలో ఎవరి ఫోటోలు నింపుకునే ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా ఖచ్చితంగా పౌరులకి ఇది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సహాయంతో కలిసి చేసే కార్యక్రమం కాబట్టి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తున్న ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి ఈ స్మార్ట్ కార్డ్ని మేము ఈ ప్రక్రియ పూర్తి అవగానే రైస్ కార్డ్ సర్వీసెస్ ఒక నెల పాటు మేము ఓపెన్ చేసి పెడతాం అందరికీ మే నెలలో. సో గ్రామ సచివాలయం, వార్డు సచివాలయంలో పోయి నమోదు చేసుకోవచ్చు. అదేవిధంగా ఒక వారం తర్వాత రేపటి నుంచేమో, రేపు ఉదయం నుంచే గ్రామ సచివాలయం, వార్డు సచివాలయానికి వెళ్ళి ఈ కార్డు గురించి వివరాలు చెక్ చేసుకుని కొత్తవి ఏమైనా ఉంటే వివరాలు మీరు నమోదు చేసుకోవచ్చు.